మధురం మానవ జాతికి మహానందం. దేవుని ప్రేమ ఎంతో మధురం మానవ జాతికి మహానందం. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడిదను. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడెదను. దేవుని ప్రేమ ఎంతో మధురం మానవ జాతికి మహానందం. మార్గములెన్నో మరుగైనాను మర్మము తెలిపే నీ ఆత్మ. మార్గములెన్నో మరుగైనాను మర్మము తెలిపే నీ ఆత్మ. ఆతే దేవుడు యేసునాథుడు కల్వరి నాదుని కనికరము. ఆత్మే దేవుడు యేసునాథుడు కల్వరి నాథుని కనికరము. దేవుని ప్రేమ ఎంతో మధురం మానవ జాతికి మహానందం. ప్రియమైన సహోదరి సోదర, దేవుని ప్రేమ గొప్పది, దేవుని కనికరం గొప్పది. దేవునితో వేద్యం ఆడకూడదు, కానీ దేవుని కలుసుకట్టుగా మనం ఇష్టపడినప్పుడు దేవుడు మనకు అందించే కృప గొప్పది. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు గాక. ఆమేన్. దేవుడి ఈ దినమును మనకు అనుగ్రహించిన వాగ్దానము. ఆయన భక్తులే ఆయన వాక్యం వింటుంటారు. అందుకే ఎంత బలహీనులైనా, ఎంత శరీర బలహీనంగా ఉన్నా ఆశతో కుటుంబ ప్రార్థనలో పాల్గొంటకు, ఆదివారం ప్రార్థనలో పాల్గొంటకు, రేయిమంత్ర ప్రార్థన పాల్గొంటకు, లేక పరిశుద్ధం అంటే మంగళవారం ప్రార్థన పాల్గొంట, ఇంకా కొన్ని మనకున్న శుక్రవారం కానీ శనివారం కానీ ప్రతిదినం కూడా ప్రతిరోజు కూడా ఈ రేయిమంత్ర ఉదయకాలమే దేవుని యొక్క మాట కోసం 5 గంటలకు ముందుగా చాలా పెందరు కలిసి ప్రార్థించేవారు, మొరపెట్టేవారు. తగు సమయంలో లేచి సిద్ధపడి 5:20కి దేవుని వాక్యం స్టార్ట్ అవుతుందంటే పరిశుద్ధాత్మ దేవునికి ముందుగానే వస్తున్న పాటను బట్టి కానీ ప్రభువును మహిపరుస్తూ స్తుతిస్తూ కుటుంబంతో కూడి మహిపరుస్తున్న బిడ్డలు ఉన్నారు. వారు ఆయన నామంలో నిరీక్షించేవారు, ఆయన పరిశుద్ధులను నిరీక్షించేవారు. ఈరోజు మనం ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా ఆలోచించి తన పరిశుద్ధి మనం ఆవిడ మనం ఆనందించడం కోసం దేవుడు అని చదివిస్తున్నాడు. తన భక్తులు మేలును బట్టి సంతోషించుదు అంటే తన పరిశుద్ధి అంటే తనకు ఇక్కడ వాక్యం చదివిస్తుంది. 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 41లో చూస్తున్నప్పుడు చివరి భాగంలో మాట చెప్తున్నాడు, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ఆమేన్. నీ భక్తులు నీ మేలు బట్టి సంతోషించుదురుగాక.
ఈరోజు ఎంతమంది సంతోషించాలని ఆశపడుతున్నారో, నువ్వు ఆశపడినప్పుడు, అందుకని ఆ వచనమంతా చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది. నా దేవా యెహోవా బలమునకు ఆధారం నీ మందసమును దృష్టించి లెమ్మో, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశింపము. దేవా యెహోవా, నీ యాజకులు నీ రక్షణ ధరించుకుందరుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి, ఇప్పుడు మనందరం ఏం చేయాలి మరి? ఆయన మేలును బట్టి సంతోషించాలా వద్దా? సంతోషించుటకు దేవుడు పిలిచాడు. మేలును మరిచి కీడును వెతుక్కునేవారు చాలా మంది ఉన్నారు. కొందరు సంతోషం కోసం, కొద్ది కాలం యొక్క సుఖం కోసం కొన్నిటిని కోరుకుంటూ ఉంటారు, కొన్ని స్థలాలు కోరుకుంటుంటారు. కొందరు చాలా బాధపడుతుంటారు, చాలా నష్టపోతుంటారు. దేవుడు చేసిన మేలు మరిచి కొందరి జీవితాలు అగాధజయంగా మార్చబడుతుంటాయి. నా ప్రియమైన సహోదరి సోదర, తన పరిస్థితి వెనక సన్నిధిలో దేవుడు మన ప్రేమించి మన సంతోషపెట్టదు. కుటుంబంలో, ఈ కుటుంబ ప్రార్థనలో, ఈ కుటుంబ ప్రార్థనలో నేను దీవించాలని, నేను కనికరించాలని తన సిద్ధపరిచిన స్థలంలో కానీ తన మాటను కానీ గైకొనేవారు. ప్రభు తన పరిశుద్ధ మాటను బట్టి, తన పరిశుద్ధ వాక్కును బట్టి మన సంతోషపెట్టి, ఎవరైతే తన పరిశుద్ధ వాక్కును గైకుంటుంటారో ఆయన భక్తులుగా ఉంటారో. కారణం ఏంటంటే ఆయన భక్తుల పాదముల తొట్టెలనివిడు. ఆయన కాపాడేవాడు, ఆయన పరిశుద్ధం ఉంటే కరుణించేవాడని మొదటి సమయాల గ్రంథంలో చెప్తున్నమాట. నా ప్రియమైన సహోదరి సోదర, ఈనాడు దేవుని సన్నిధిలో ఉన్న నా సహోదరి సోదర, మనం సంతోషించాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం ఆనందించాలని ఇష్టపడుతున్న దేవుడు. తన కృపలక నామను బట్టి నీకు మేలు కలగాలని, నీకు తన పరిశుద్ధమైన కటాక్షం కలగాలని, నీవు సంతోషించాలని మనం సంతోషించడం కోసమే ఆశపడుతున్నవాడు. నేను చాలా బాధతో ఉన్నానయ్యా, నాకున్న బాధ విధి, నాకున్న వేదన విధి, నాకున్న రోదన విధి అని నేను అనుకుంటే, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన పాదం దగ్గర జీవించడం నేర్చుకో, ఆయన అనుసరించడం నేర్చుకో, ఆయన ఆజ్ఞను గైకుంటూ నేర్చుకో. ఆయన ఆజ్ఞను గైకోను, దేవుడు నీ హృదయంలో సంతోషపరుస్తాడు. జీవితంలో దేవుడు చేసే మేలును మనం మర్చిపోకూడదు. ఆనందించటం, మేలును బట్టి ఆనందిస్తారంటున్నాడు. అందుకనే మేలు చేయట కోసం, మేలుతో నింపుట కోసం, మేలుతో ఆదరించడం కోసం, మేలుతో ఆదుకోవటం కోసం, నీ జీవితానికి కావలసిన సహాయం ఇచ్చడం కోసం, నిన్ను కరుణించడం కోసం, నిన్ను ఆదరించడం కోసం, నీ మేలుతో నింపి నిన్ను ఆనందపజేయడం కోసం క్రీస్తు యేసు ఈ సమయంలో నీ కోసం ఎదురు చూస్తున్న నా సహోదరి సహోదరుడా, నిన్నే చూస్తున్నాడు ఆయన. ఆశతో ఉన్న నీ కుటుంబానికి వచ్చి, నా కుటుంబానికి వచ్చాడంటే వచ్చాడు ఆయన. ఈ స్వరం నీ కుటుంబంలో వినపడుతుంది కదా, ఆయన పిలుస్తున్నాడు. దుఃఖపడే వాతార్చులకును, వారి దేహవి ఉన్న ప్రతి వారు ఉన్న భారమును తొలగించులకును, ఆయన పరిశుద్ధ నామను బట్టి వారిని మేలుతో నింపడం కోసం ఆయన ఇష్టపడుతున్నవాడు, ఆనందపజేసేవాడు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చూస్తున్నప్పుడు, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదువు కనుక వారు నిత్యము తన ఆనందదని చేయుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ఆయన పరిశుద్ధమైన సన్నిధి విషయాన్ని జ్ఞాపం చేసుకొని, ఆయన కృపలకు నామను బట్టి విషయాన్ని జ్ఞాపం చేసుకొని నీతో మాట్లాడుతున్న దేవుడు. చాలా గొప్ప మాట. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? సహోదరి, మీరెవరైనా కావచ్చు,
మీరెవరైనా కావచ్చు. దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి జ్ఞాపకం చేసుకొని చాలా మంది కొందరిని ఆశ్రయిస్తుంటారు. కొంతకాలమే ఉంటుంది వారి ఆనందం. ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని వాక్యం చేస్తుంది, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందదని చేయుదురు. అమేన్, అమేన్, అమేన్. ఆనందతని చేయడం కోసం యేసయ్య నేను పిలిచాడు. ఈరోజు నీ కుటుంబంలో ఆయన కలగజేసే మేలు పరిశుద్ధాత్మ దేవుడా. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి తన భక్తుల కొరకు ఆయన సెలవిస్తున్నమాట. తన భక్తుల విషయమైన ఆనందింపజేసేవాడు. ఈరోజు కుటుంబ ప్రార్థన దేవుడు చెప్తున్నమాట. తన భక్తులు కలిగే మేలును బట్టి ఆనందిస్తారు. ఎందుకంటే దేవుడు మనం మొరపెట్టినప్పుడు విన్నప్పుడు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఈరోజు సంతోషించాలంటే ఎవరు తట్టు తిరగాలి? నీ కుటుంబం ఎవరు తట్టు తిరగాలి? మనం ఎవరిని వెతకాలి? మనం ఏం వెతకాలి? దేన్ని వెతకాలి? ఈ సంబంధం సంతోషం కొందరు కొన్ని విషయాలు సిద్ధపరుచుకుంటూ ఉంటారు. అది స్థిరమైనది కాదు, అది శ్రేష్టమైనది కాదు. దేవుని సన్నిధిలో ఆనందం చేయటం కోసం దేవుడు మన పిలిచాడు. నా ప్రియమైన సహోదరి సోదర, నా ప్రియమైన సహోదరి సోదర, నేను పిలిచిన దేవుడు, నేను ఏర్పరుచుకున్న దేవుడు, నేను సంతోషపరిచే దేవుడు, నేను తన కృపలో ఆనందించేటకు ఇష్టపడుతున్న దేవుడు. ఆలోచించండి. తన పరిశుద్ధమైన నామను బట్టి తన కృపల సన్నిధిలో మన కరుణించి ఈ సమయం స్థిరమైన దేవుడు సహోదరి సోదరా, కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళారా, ప్రభు యొక్క మహిమను బట్టి ఆలోచించు. ఆయన పరిశుద్ధ నామను బట్టి అందుకొరకే వారిని ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. యెహోవా తన భక్తులను తన ఏర్పరుచుకున్నది తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించేవాడు. అమేన్, అమేన్, అమేన్. కీర్తన 3:4 చెప్తున్నమాట. తన భక్తులను, ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన భక్తులను ఎందుకు ఏర్పరచుకుంటే వారు సంతోషించాలని. వారు మొరపెట్టగానే కుమారుడు పిలవని కుమార్తె పిల్లల తల్లి ఉలిక్కిపడినట్లుగా దేవుడు కూడా మన కొరకు నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించి కాపాడేవాడు, కనుగరించేవాడు, ఆనందింపజేసేవాడు. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధం యొక్క సన్నిధిలో మనం ఆనందించేటకు ఇష్టపడుతున్న దేవుడా. సహోదరి ఆలోచించు. రెండు మనసులు ఉండకూడదు, దిమనస్కత్వం ఉండకూడదు. దేవుడు విశ్వసించిన ప్రతి వారిని ఈరోజు కూడా దేవుడు పవిత్రత కోసం మాట్లాడేవాడు. ఈ సమయంలో పరిశుద్ధ వాక్యం నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు మేలు కలగాలి, నీకు ఆనందం కలగాలి. నీకు ఆనందం కలగట ఆయన నీ మొర వినాలి. ఆయన మొరని వినుటకు ఆయనక సిద్ధపరచుకున్న స్థలాన్ని లేక ఆయన పరిశుద్ధ నుండి ఆయన వాక్కును వినాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్కును విన్నావో ఆయన నిన్ను వేరుపరుచుకున్నాడు కనుక నిన్ను ఆశీర్వదించే దేవుడా, నిన్ను కనికరించే దేవుడా, నీకు సహాయం చేసే దేవుడు. భయపడకు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నీకు సహాయం చేయడం కోసం నిరీక్షణ దేవుడు కనుక తన కృపయు ప్రేమ కనికరం బట్టి ఆయన కరుణా కటాక్షను బట్టి నిన్ను కరుణించి ఆదరించడం కోసం ఇష్టపడుతున్నవాడు. ప్రేమమూర్తి, నీ కొరకే ఆయన ఎదురు చూస్తున్న దేవుడు, నీ కొరకే ఎదురు చూస్తున్నవాడు, నీకు మేలు చేయటకు ఎదురు చూస్తున్నవాడు, నీ మొర వినటకు ఎదురు చూస్తున్నవాడు,
నీ భారం తీర్చుటకు ఎదురు చూస్తున్నవాడు, నీ వ్యాధిని తొలగించకు ఎదురు చూస్తున్నవాడు, నీ దుఃఖంను తొలగించకు ఎదురు చూస్తున్నవాడు, ఇదిగో నీతో కలిసి జీవించడానికి ఆయన నీ ఇంటికి వచ్చినవాడు, నీ గృహానికి వచ్చినవాడు, నీ ఉన్న స్థలానికి వచ్చినవాడు. ఆయన పరిశుద్ధుడు. అడిగేసి ఆయన అడుగు. దుఃఖమును తొలగించే దేవుడు, వ్యాధులను తొలగించే దేవుడు. అవును, యవనస్తులారా, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? ప్రతి మనిషిని చూస్తున్న దేవుడు. ఆయన ఆశతో మన కలుసుకొని ఇష్టపడ్డవాడు. అందుకని దేవుని ఒక మాట చూస్తున్నప్పుడు తన భక్తుల విషయమై ఆయన చదివిస్తున్న మాట బట్టి చూస్తే ప్రభు మాట చదువుతుంది. నాడు నేడు ఎక్కరెత్తుకున్న దేవుడా. ప్రియమైన సహోదరి సహోదరా, కీర్తన 148:11 చూస్తే ప్రభు వాక్యం చదువుతుంది. నీ న్యాయవిధిని బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక. నీ న్యాయవిధిని బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక. సంతోషించడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. ఆలోచించండి, దేవుని ఆశ అది, దేవుని ఉద్దేశం అది. నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు సర్వస్వం బట్టి ఆనందింపజేసే దేవుడు, సంతోషింపజేసే దేవుడు. నీ కుటుంబంలో దేని బట్టి ఆనందిస్తావు? నీ కుటుంబం దేని బట్టి ఆనందిస్తా? చాలా మంది ఆనందిస్తుంటారు, కొన్నిటి బట్టి ఆనందిస్తుంటారు, కొన్నిటి బట్టి ఆనందిస్తుంటారు. వారి జీవితంలో చూస్తున్నప్పుడు కొన్నిటి బట్టి ఆనందిస్తుంటారు. అది నిరీక్షించేది కాదు, అది నిరీక్షుడే కదా. భక్తుడు అనుపూర్వక మాట్లాడాడు. గడ్డి పువ్వు చూడండి, చాలా అందంగా ఉంటుంది, కానీ అది రాలిపోవున. లోకంలో కొన్నిటి బట్టి ఆనందించేవారు ఆ విధంగానే ఉంటుంది. కానీ క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వసించిందన్న భక్తులుగా తన బిడ్డగా మార్చబడుతున్నారో, నిత్యముడు వారికి ఆనందమును సంతోషమును కలగజేసి వారికి మేలు చేసేవాడు. ఈరోజు ఆ మేలు నీ కుటుంబానికి కావాలా? ఆనందం నీ కుటుంబానికి కావాలా? ఆ సంతోషం నీ కుటుంబానికి కావాలా? ఆ జీవితం నీ కుటుంబానికి కావాలంటే ఈ సమయంలో ఆయన పరిశుద్ధమైన మాటగా లోబడినప్పుడు ఆయనని బహుగా ఆనందింపజేసే దేవుడు. ఆలోచించు, ప్రభువును కలుసుకోవడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని వెతుకుటకు ఆయన కృపను బట్టి మనం ఆనందించాలి. దేవుడు మనం వెతుకుతున్నవాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రేమ బిడ్డలారా, తన మాట కోసం, తన వాక్ కోసం, తన పరిశుద్ధమైన మాటను బట్టి మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవుడు మన యందు చూపుతున్న ప్రేమ గొప్పది, తన కృపల సన్నిధి గొప్పది, తన ఉద్దేశం గొప్పది. అందుకే జకర్యా గ్రంథం 10:7 చూస్తే వాక్యం చదువుతుంది. ఎఫ్రాయిం వారు వారి పరిస్థితిని చూస్తున్నప్పుడు, ఎఫ్రాయిం వారు బలార్జును బట్టి వారు అగుదురు, ద్రాక్షరసం పానం చేయవారు ఆనందించినట్లుగా వారి మనస్సును ఆనందించారు. ద్రాక్షరసం పానం చేసి ఆ కాసేపు ఆనందిస్తుంటారు. కానీ దేవుని యొక్క మహిమను నామను బట్టి మనసులో ఆనందించి వారి బిడ్డలో దాని గూర్చి ఆనందించెదరు. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు సర్విస్తున్న మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధమైన సన్నిధిలో మనందు చూపుతున్న తన ప్రేమను బట్టి నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మన మధ్య ఉన్న దేవుడు, ఆయన మా బహుగా ప్రేమించిన దేవుడు. ఈరోజు ఆలోచించు, దేవుడిని యందు తను చూపిన ప్రేమ గొప్పది. తన పరిశుద్ధమైన నామను బట్టి చూస్తున్నప్పుడు తన కృపలో మనం జ్ఞాపకం చేసుకున్న తండ్రి
నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. వారి బిడ్డలు తాను చూసి ఆనందించుదురు, యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లాసించుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సోదర, ఆనందించడం కోసమే దేవుడు మనం పిలిచాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం ఆనందించాలని, తన కృపల సన్నిధిలో మనం ఆనందించాలని, తన పరిశుద్ధ నామమును మనం ఆనందించడం కోసం దేవుడు మనం ప్రేమించాడు. ద్రాక్షరసము పానం చేయి వారు సంతోషించినట్లు వారు మనసున ఆనందించుదురు, కానీ వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందించుదురు, యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లాసించుదురు. అందుకని ప్రభుత్వ నీ కుటుంబం కలిసినప్పుడు, నీ కుటుంబం ప్రభుత్వ కలిసినప్పుడు నీ సంతోషాన్ని బట్టి నీ పిల్లలు కూడా, నీ బిడ్డలు కూడా ఆనందిస్తుంటారు. దేవుడు చేసే కార్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో జరుగుతున్న విషయాన్ని బట్టి కుటుంబాన్ని ఆశ్రయించకును, కుటుంబాన్ని దీవించకును, తన కృపలో కుటుంబంలో తన కృపను కరుణించి కటాక్షించకును ఇష్టపడే దేవుడు. సహోదరి, ఈ సంబంధం ఎంతమంది ఆనందించగలుగుతున్నారు? వాక్యము గ్రహించితే ఆయన భక్తులకు దొరుకుతున్న ఆనందము, ఆయన పరిశుద్ధమైన నానుడు దొరుకుతున్న మహాకృపను బట్టి మనం ఆనందించాలి. అందుకని ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఎవరితో ఆనందించాలి? తన పరిశుద్ధ నామను బట్టి మనం దేని బట్టి ఆనందించాలి? జీవం గల దేవుని కలిగి జీవించే విషయమే మనం ఆనందించాలి. సర్వోన్నతమైన దేవుని కలిగి ఆనందించడం కోసం నీ కుటుంబంతో కూడా సంతోషించాలి దేవుని సన్నిధిలో. అందుకని రోమీయుల పత్రిక 12:15 చూస్తే, సంతోషించే వారితో సంతోషించుడి. ఆమేన్. వాళ్ళ చెడగొట్టొద్దు. దేవుని సన్నిధిలో సంతోషించే వారిని కలవరపరచకూడదు, సంతోషించాలి. దేవుని మహిమపరచాలి. వాక్యం చరుస్తుంది. ప్రభు మహాకృపను బట్టి మిమ్మల్ని హింసించే వారిని 14వ వచనం, మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకరితోనొకడు మనసు కలిసి ఉండి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండి, మనసు కలవాలి. ఇక్కడ అన్నాడు ఆయన, మనసు కలిసి ఉండి ఎచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండి. ప్రియమైన సహోదరి సోదర, వాక్యం చదివిస్తుంది. సంతోషించే వారితో సంతోషించడం కోసం మహాకృపను బట్టి దేవుడు మనకు కలిగించిన ఈ మహా ఆనందాన్ని బట్టి సర్వోన్నతమైన దేవుని సన్నిధి విషయం మనం జ్ఞాపం చేసుకొని ప్రభుకి ఇష్టమైన వారుగా ఈరోజు పరలోక దేవుని సన్నిధిలో ఉన్న నా ప్రియ సహోదరి సోదర, ముఖ్యంగా సంతోషించుట, దేవుని నామమున ఘనపరచడం, ప్రభు సన్నిధిని నేర్చిన వారులారా ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకొని, ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. ఈరోజు నీ యజమాని యొక్క సంతోషంలో సంతోషించడానికి నమ్మకంగా నీ కుటుంబాన్ని కట్టుకోవటకు ఇష్టపడుతున్నావా? ఆనందపరిచేటకు ఇష్టపడుతున్నావు? ఎంతో సంతోషకరం చేసే దేవుడా ఈ సరమైన వాళ్ళరా, ప్రేమతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమతో యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆదరించు యేసయ్యకు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మీ మహాకృప ప్రభు మీరు మాతో మాట్లాడటకు వచ్చినందుకు వందనాలు. మా యందు మీరు చూపిన ప్రేమకే వందనాలు. మాపై మీరు ఉంచిన మీ కటాక్షంకి వందనాలు చెల్లిస్తున్నా. అవును ప్రభు, మీరు గొప్ప దేవుడివి.
ఆదరణకర్తవి, ఆశ్రయమైన దేవుడివి. నీ కృపలో ప్రభు మమ్మల్ని కరుణించక ఇష్టపడ్డ దేవుడు కదా. మమ్మల్ని సంతోషపెట్టకు వచ్చిన యేసయ్యా, ఏ బిడ్డలైతే ఈ సంబంధం నీ తట్టు తిరిగి ఉన్నారో వారి కుటుంబంలో ప్రతి దుఃఖాన్ని తొలగించి వారికి సంతోషకున్నట్టు సహాయం చేసి యేసయ్యా, నీ సంతోషంలో సంతోషకృప నాకును మాకు కూడా దయచేస్తాం. మంచి దాసులుగా ఉండకూడదు సహాయం చేద్దండి. ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా సన్నిధిని ప్రతి వారికి దయచేయండి. నీ కటాక్షను దయను దయచేసి ఏదో మనిషి సంతోషించాలో కాదు కానీ నీ సన్నిధిలో మేము సంతోషించే కృప నాకు మాకు కూడా దయచేస్తూ మీరు చేసిన మేలు బట్టి కనపరిచే కృప తెచ్చండి. అనేకులు కృతజ్ఞతలని అయా అంధకారంలో ఉన్నవారు ఉన్నారు కదా, నీ చిత్తమైతే మేము వచ్చి పెట్ట సహాయం చేద్దండి. కనికరమును కటాక్షను దయచేసి, కరుణను యథార్థతను దయచేసి, దయను ప్రభు నీ కృపగల సన్నిధిని దయచేసి మీరే కనికరించి నీ పాత్ర పట్టుస్తున్నాం. నా యేసయ్యా కొందనాలు తెలుస్తున్నాం. పరిశుద్ధాత్మని పరిశుద్ధ పాదాలు కొందనాలు తెలుస్తున్నాం. అయ్యా, ఉద్యోగ రీతిలో ప్రయాసపడ్డవారు కూడా దయచేయండి. ఆరోగ్యములకి రాత్రి ఏ విధంగా గడిచుతున్న ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు కదా, వారికి స్వస్థత విడుదల కూడా దయచేసి, దయను కటాక్షరం దయచేసి నీ కృపా సన్నిధి దయచేయమని నీ నామను బట్టి సమవుతండి. ప్రతి బిడ్డ కావాల్సిన మేలును ఆశీర్వదించి మీరే దీవించి కనికరించి వారు అక్కల తీసి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధమున ప్రార్థించి వారికి వస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.